అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సంచారం అయితే మాత్రం బాగా విస్తృతంగా కనిపిస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే వంగర మండలం వీవీఆర్పేట గ్రామం, చిన్నరాజులగుమ్మడ, పెద్దరాజులగుమ్మడ ప్రాంతాల్లో అయితే మాత్రం ఏనుగులు తిష్ట వేశాయని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ప్రధానంగా ఈరోజే ఏనుగులు ఒక ఏనుగు కూడా జన్మం ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇక్కడైతే ఏనుగు పిల్లతో తిరుగుతుండటంతో రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఇక్కడ పంటల పొలాలకి రావడానికైనా, ఏ పనులు చేసుకోవడానికైనా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి అని చెప్పేసి రైతులైతే మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు కూడా రైతులు ఉన్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. పెద్దాయన, ప్రతి ఏటా ఇదే పరిస్థితి అవుతుంది కదా! ఏనుగులు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నాయి? ఏం మీరు అనుకుంటున్నారు చెప్పండి? మా పంటలు పాడైపోతున్నాయి. ప్రతి ఏటా ఇక్కడికే వస్తున్నాయి. తర్వాత కూరగాయల పంటలు, జొన్న పంటలు అంతా పాడు చేసేస్తున్నాయి. చెరుకు చాలా పాడెడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాయి. ప్రతి అధికారులకు కూడా మేము చెప్తాను. మాకేటి హెల్ప్ చేయడం ఏటి లేదు. ఇదివరకి ప్రతిసారి ఇలాగ వచ్చాయి అంటున్నారు కదా! మూడు ఇదివరకు మీరు ఎవరికైనా చెప్పడం జరిగిందా? ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి చూశాడు. ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చాడు ఆ రోజుల్లో. వచ్చి చూసినా మాకేటి లేదు. 3 సంవత్సరాలు మేము భరించుతాము ఈ నష్టాన్ని. అది. ఇది పెద్దాయన మీరు చెప్పండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఏనుగులు ప్రతి సంవత్సరం వచ్చి ఈ పంటలు నాశనం చేస్తున్నారు కదా! ఎంత నష్టపోతున్నారు ఒకసారి చెప్పండి? ఎంత నష్టపోతున్నామని తెలియదండి. చాలా నష్టపోతున్నాము. మరి అందరం పట్టించుకోవడం అయితే లేదు అసలు. మరి ఎంత అధికారులుగా మరి అందరూ చెప్పినా మరి లేదు, పట్టించుకోకుంటారు అసలు. మరి మీరు కొద్దిగా హెల్ప్ చేసి దాన్ని దూరము మళ్ళించితే బాగుంటుంది. ముఖ్యంగా ఏ పంటలు అయితే ఇక్కడ పండిస్తున్నారు? ఏ పంటల మీద నష్టపోతున్నారు? కూరగాయలని, జొన్నని, అరటని, చెరుకని ఇవేనండి. మరి పాడు చేసేస్తాని. అది పెద్దాయన మీరు కూడా చెప్పండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఈ ఏనుగులతోని ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఎంత నరకం అనిపిస్తున్నారు? ఒకసారి మీరు చెప్పండి మీ మాటలు. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంతకు మునుపు జొన్న చేలు ఇవన్నీ పాడు చేసినప్పుడు జోగారావు మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు ఏదో పంట నష్టం పరిహారం ఏదో ఇస్తామన్నారు. ఇస్తామని వెళ్ళిపోయి ఏదేదో ఫారెస్టులు గట్ట మమ్మల్ని వీరగట్టమనంట ఎన్నిసార్లు తిప్పారు. ఏ నష్టం పరిహారం ఏట్లేదు. ప్రతి సంవత్సరము వస్తున్నాయి అవి. ఈ కరెంట్లు అవి ఉన్నన్నాళ్ళు తీసేస్తున్నారు. ఈ కరెంట్లు పోయి ఈ కూరగాయలకి మరి నీరు పెట్టలేకపోతున్నాము. మేము ఏ విధంగా బ్రతకాలనేది మాకు ఆందోళన గురి అయిపోతున్నాము. దానికి మీ ప్రభుత్వం ఏదైనా మాకు ఉపకారం చేసి చూపించితే బాగుండని మేము కోరుకుంటున్నాం. ఇట్లు ఉమా మహేశ్వరరావు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రతి ఏటా ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం ఈ వంగర మండలం కానుకున్న గ్రామాలు చిన్నరాజులగుమ్మడి అయితేనేమి, పెద్దరాజులగుమ్మడి అయితేనే, వీవీఆర్పేట గ్రామంలో అయితే మాత్రం ఈ టైం అయ్యేసరికి వచ్చేసి జొన్న పంటను, నెక్స్ట్ ఈ వచ్చిన కూరగాయల పంటను, చెరుకు పంటను మాత్రం చాలా నాశనం చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు రైతులు. మేము ఎంత చెప్పినా సరే, ఎవరికి అధికారులు చెప్పినా సరే పట్టించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అయితే ఒక ఏనుగు పిల్లలకి ఈరోజు జన్మనివ్వడంతో మెయిన్ ఇక్కడ భయపడుతున్నారు మరి రావడానికి. చుట్టుపక్కల కూడాను రైతులు ఈ పంట పొలాలకు వెళ్ళాలంటే ఇదే తావు నుంచే వెళ్ళే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఉన్నప్పటికి కూడాను, వాళ్ళు అప్రమత్తం అయినప్పటికి కూడాను ఇక్కడ ఉన్న రైతులు మాత్రం అయితే భయాందోళనకైతే బాగా గురవుతున్నారు. ఇక్కడ ఇది పరిస్థితి. వంగర మండలం నుంచి వీవీఆర్పేట, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, సురేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.